హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మన ఇంట్లో ఉండే పనికిరాని వస్తువుల్ని ఎలా రీయూజ్ చేసుకోవాలో చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇక్కడ నేను ఓట్స్ ప్యాకెట్ తీసుకొని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నానండి. అలాగే కింది సైడ్ వచ్చేసి ఇలాగా కట్ చేసుకోవాలండి, లేదంటే మనం దాంట్లో ఏమైనా వేసినప్పుడు అది సరిగ్గా కూర్చోదండి. ఇది కట్ చేసామంటే సరిగ్గా కూర్చుంటుంది. అలాగే సైడ్స్కి పేపర్ అనేది లేకుండా ఇలాగ నేను పిన్ను కొట్టి తీసుకుంటున్నానండి. ఇప్పుడు మనం దీన్ని ట్రై చేద్దామండి, కూర్చుంటుందో లేదో. ఇప్పుడు ఇది కూర్చోవట్లేదండి. దీనికి వచ్చేసి మనం ఇలా కింది సైడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే స్టిఫ్గా ఉంటుందండి, కింద పడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని పూజ రూమ్ దగ్గర పెట్టేసి పువ్వులు అగరబత్తీలు ఉంటాయి కదండి, వాటిని పెట్టుకోవడానికి యూజ్ చేసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సెకండ్ టిప్ వచ్చేసి ఇంట్లో ఇలా పోస్ట్ కలర్ బాక్సెస్ ఉంటాయి కదండి, వాటిలో నేను ఇలాగా శారీ పిన్స్, హెయిర్ పిన్స్ స్టోర్ చేసి పెట్టుకుంటున్నానండి. చిన్న చిన్నవి ఇలాగా ఏవైనా స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఇప్పుడు థర్డ్ టిప్ వచ్చేసి ఇంట్లో అగరబత్తి యూజ్ చేసిన తర్వాత ఇలా కొన్ని మిగిలిపోతూ ఉంటాయండి. అవి ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ 4 బుద్ధాస్ ఉన్నాయి కదండి, వాటిని ఇలా సైడ్కి పెట్టేసుకొని ఇలా రివర్స్లో వీటిని పెట్టేసుకోవాలండి. మనం ఇక్కడ నేను 4 ఉన్నాయి కాబట్టి 4 తీసుకున్నాను. ఇప్పుడు వీటిపైన మనం బుద్ధుని పెట్టుకోవాలండి. చూసేకి చాలా బాగుంటుందండి. ఇలా పెట్టుకోవడం వల్ల మరింత లుక్ అనేది ఉంటుందండి. ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. నాకైతే ఈ ఐడియా చాలా బాగా నచ్చిందండి. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫోర్త్ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఇటువంటి చిన్న చిన్న బాక్సెస్ ఉంటాయి కదండి, మనకి సిల్వర్ స్క్రబ్బర్స్ వస్తాయి కదండి, దాని క్యాప్ అండి ఇది. నేను దీన్ని ఇలా యూజ్ చేసుకుంటున్నాను. దీనివల్ల మనకి ఆయిల్ అనేది కింద పడకుండా ఉంటుందండి. అలాగే ఫిఫ్త్ టిప్ వచ్చేసి మనం లెగ్గింగ్స్ కొన్నప్పుడు ఇలా ప్యాకింగ్ వస్తుంది కదండి, దాన్ని ఎలా రీయూజ్ చేసుకోవాలో చూద్దాం. ఇందులో వచ్చేసి నేను మనం కొత్త బ్లౌజులు యూజ్ చేయకుండా పక్కన పెట్టి ఉంటాం కదండి, వాటిని నేను ఇందులో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. లేదంటే మనం ఇందులో మన డిజైనర్ బ్లౌజెస్ కూడా సపరేట్ పెట్టుకున్నట్లు ఉంటుంది కాబట్టి ఇందులో స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. బ్లౌజ్కి ఉండే డిజైన్ కూడా ఎటువంటి డ్యామేజ్ ఉండదు, నీట్గా ఉంటుందండి. ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడు సిక్స్త్ టిప్ వచ్చేసి మనం అగరబత్తీలు యూజ్ చేస్తూ ఉంటాం కదండి, తర్వాత వాటిని పడేయకుండా ఎలా రీయూజ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇలా ఒక అగరబత్తి తీసుకొని ఇలా పైన మాత్రమే, టాప్ సైడ్లో మాత్రమే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నాక మనం సైడ్స్కి ఓపెన్గా ఉంటాయి కదండి, వాటిని ప్లాస్టర్తో మనం ఇలా క్లోజ్ చేసుకోవాలి, 2 సైడ్స్ కూడా. ఒకవేళ ప్లాస్టర్ సరిపోకపోతే మనం పిన్ను కూడా కొట్టేసుకోవచ్చండి స్టాప్లర్తో. తర్వాత ఇక్కడ నేను క్యాలెండర్ తీసుకొని అందులోంచి ఒక పేపర్ తీసుకుంటున్నానండి. దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నాక దీన్ని ఇలా ఫోల్డింగ్లో కట్ చేసుకోవాలండి. తర్వాత ఈ 2 సమానంగా వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ దీన్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పేపర్ని ఫోల్డ్ చేసుకుంటూ బాక్స్ లాగా చేసుకోవాలండి. వీడియోని బాగా గమనించండి, అప్పుడైతేనే అర్థమవుతుంది, లేదంటే అర్థం కాదండి. చూసారు కదండి, ఇలా బాక్స్ లాగా చేసుకొని నేను ఇందులో పెట్టేసుకుంటున్నానండి. దీన్ని ఒక స్టోరేజ్ బాక్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు 7th టిప్ వచ్చేసి మన ఇంట్లో ఇలా మొబైల్ బాక్సెస్ ఉంటాయి కదండి, దాన్ని ఇలా పెట్టేసుకొని దాని మీద మనం నెయిల్ పాలిష్ ఇట్లా చిన్న చిన్నవి ఉంటే పెట్టేసుకోవాలండి. ఇక్కడ నేను నెయిల్ పాలిష్లు అలాగే చిన్న చిన్న లిప్ బామ్, కుంకుమ ఇలా పెట్టేసుకుంటున్నానండి. మీకు నచ్చినటివి ఏవైనా సరే చిన్న చిన్నవి ఇలా స్టోరేజ్ బాక్స్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి.